హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వనిత వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మై డే వ్లాగ్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి అయితే ఫస్ట్ డే అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ప్లీజ్. ఇంకా సపోర్ట్ కూడా చేయండి. ఇంకా మార్నింగ్ మా పిల్లల్ని అయితే 7:30కి 7:50 అవుతున్నట్టుంది. ఆ టైంకి అయితే లేపేస్తున్నాను. మా పెద్దోడి 8కి వెళ్ళిపోవాలి. చిన్నోడైతే బాగా సతాయిస్తాడు. ఇంకా వాడిని ఎత్తుకొని రావాలి బయటికి అయితే. ఇంకా వాడైతే 8:30కి అట్లా మెల్లగా వెళ్ళిపోతాడు అన్నట్టు. మా పెద్దోడు పోయినాక ఆకాశం స్కై కనిపిస్తుంది ఇలా బల్బు లాగా అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళైతే పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు. వాళ్ళకి స్నానాలు అయితే చేపించాను వాళ్ళకి. ఇంకా పోయేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే నేనైతే రాగి జావ అయితే తాగిపిస్తానండి. ఇంకా రాగి జావ అయితే చేసేసాను. రాగి జావ ఇంకా బ్రేక్ఫాస్ట్ కిందకి అయితే శాండ్విచ్ అయితే చేశాను. రాగి జావలో కర్డ్ వేయనండి మా పిల్లలకి, ఇంకా షుగరు, ఇంకా రాగి జావ కొంచెం పోసి అందులో కొన్ని పాలు వేస్తే ఇంకా పాలు తాగినట్టు అలా తాగేసి వెళ్ళిపోతారు. ఇంకా డైలీ అయితే ఏమి ఇవ్వనండి, డే బై డే. ఇంకా ఈ సమ్మర్ అని డే బై డే ఇస్తున్నాను. అప్పుడైతే వీక్లీ 1 సార్ 2 సార్ అట్లా ఇచ్చేదాన్ని అన్నట్టు. ఇంకా స్నాక్స్ కిందకి అయితే ఇంకా బ్రెడ్ శాండ్విచ్ అయితే చేశాను. ఇంకా బ్రెడ్ శాండ్విచ్ బాక్స్లో పెట్టుకోసుకొని ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతారు అన్నట్టు. బాగా సతాయిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి కష్టాలు అయితే తప్పాయి కదా. ప్రతి తల్లులకి ఇవే బాధలు ఉంటాయి కదా. ఎర్లీ మార్నింగ్ లేవాలి, హడావిడి వాళ్ళు స్కూల్లో ఏం చేస్తారో, కుసుటరో ఏం చేస్తారో చదువుతారో కూడా తెలియదు. మనమైతే హడావిడిగా లేపాలి, తాగిపించాలి, బాక్సులు పెట్టాలి, ఇంకా హడావిడిగా పంపించాలి టైంకి. మళ్ళీ టైంకి రాకపోతే మా పెద్దడికి పనిష్మెంట్ ఇస్తారని ఇంకా ఆడు మమ్మీ టైం అవుతుంది అని మొత్తుకుంటా ఉంటాడు. ఇంకా శాండ్విచ్ కూడా చేసి బాక్స్లో పెట్టేసి పిల్లల్ని అయితే నేనైతే స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా పంపించిన తర్వాత ఇంట్లో ఇంకా చాలా పనులు ఉంటాయి. ఇంకొకటి ఇంకా స్కూల్ అయితే దగ్గర లేదు. వాళ్ళ నాన్న మార్నింగ్ అయితే తోలిచ్చేసేస్తాడు, మధ్యాహ్నము ఈవినింగ్ అవన్నీ పికప్ చేసుకోవాల్సింది నేను. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా బ్యాట్తో బాల్ ఆడినట్టు అనిపిస్తుంది. ఇటు నుంచి అటు ఉరకడము, అటు నుంచి ఇటు ఉరకడము. ఇంకా పైగా వీళ్ళైతే మమ్మల్ని మస్తు సతాయిస్తారండి. సో ఇంకా మా చిన్నోడు అయితే 8:30 అయిందని ఇంకా 8:30కి అయితే వెళ్ళిపోతున్నాడు. అప్పటికి కూడా వెళ్ళడు, ఇంకా బ్యాగ్లో ఆడుకోవడానికి ఇంకా బాల్స్ అయినా ఇంకేవైనా ఉండాలంటాడు. వాడైతే మా మరిది కొడుకండి, పైన ఉంటారు వాళ్ళు, మేము కింద ఉంటాము. మా ఇంట్లో అయితే అస్సలు వెంటిలేషన్ ఉండదండి. ఎనీ టైం లైట్స్ అయితే ఉంటాయి కంపల్సరీ. మేము టైం ఫాలో అవ్వాలి. వెదర్ని బట్టి టైం ఎంత అవుతుంది అని మాత్రం అసలు చెప్పలేము. ఇంకా వెంటిలేషన్ అస్సలు ఉండదు అన్నట్టు. ఇలా బయటికి వెళ్తేనే ఇంకా వెళ్ళేటప్పుడు నాకైతే బాయ్ అని చెప్పేస్తున్నాడు. వాడి పక్కనే స్కూల్ అయినా బైక్ పైన వెళ్తున్నాడు. ఇంకా మధ్యాహ్నం అప్పటికి ఇంట్లో పనులు చేసుకొని అన్ని పూజ అవన్నీ చేసుకునేసరికి మధ్యాహ్నం 12:30 అయిపోతుంది. ఇంకా బైక్ అయితే లేదు, యాక్టివా మా మామయ్య తీసుకెళ్ళాడు. ఇంకా నేను ఎండలో నడుచుకుంటూ స్కూల్ దాకా అయితే వెళ్ళి మా పెద్దోని పికప్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాను. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అని ఇక్కడ చాలా మంది ఉన్నారన్నట్టు. ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇట్లా చేతులు పట్టుకొని నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇంకా ఇంటికి రాగానే ఇంకా మా పిల్లలకైతే తినిపించి నేను కూడా అన్నం అయితే ఇంకా బీట్రూట్ తోటకూర కర్రీ అయితే చేశాను. అవి అయితే వీడియో అయితే షూట్ చేయాలనండి. ఇంకా పిల్లలు చూడు తిన్నాక ఇంకా పడుకోర్రా అంటే పడుకోకుండా కొట్లాటలు ఒకటి ఇలా ఇద్దరు ప్రతి చిన్నదానికి ఇలానే కొట్లాడుకుంటూ ఉంటారు. సరే అని కొంచెం మా పెద్ద ట్యూషన్కి వెళ్ళిపోయినాక నేను ఇంట్లోనే ఫాల్స్ అయితే శారీ ఫాల్స్ అయితే నేను ఇంట్లోనే కుట్టుకుంటాను అన్నట్టు. ఇంకా పైన పీకోలాగా మనము హెమ్మింగ్ చేస్తాం కదా బ్లౌజ్కి, అలా పీకోలాగా కుడతాను అన్నట్టు పైకి కిందికి. ఇంకా ఈ శారీ నేనైతే ఫాల్ అయితే కుట్టుకొని మడత పెట్టుకున్నాక ఇంకా బట్టలు మడత పెట్టుకోవడము. అమ్మమ్మ ఎన్ని పనులు, డే మొత్తం నేను చాలా నైట్ అయిపోయింది ఇంకా నా పని అయ్యేసరికల్లా అయితే. ఇంకా పిల్లలను చూసుకోవడము, ఇటు పనులు, ఇంట్లో పనులు, మళ్ళీ ఏం చేసావు, ఇలా చేసావు, అలా చేసావు, ఇంక ఇది చేయలేదు అది చేయాలని మాటలు అంటుంటారు. ఇంకా ఫాల్ కుట్టుకొని మా పిల్లగాడు స్నాక్స్ కావాలి మమ్మీ పడుకొని లేసేసరికి స్నాక్స్ కావాలంటే బనానా డిమార్ట్లో తెచ్చిన బనానా చిప్స్ అయితే ఉండే అవి అయితే తిన్నారు. ఇంకా అవైతే నాకైతే ఒకటే ఇచ్చాడు, వాడే తినేసాడు. ఇంకా తిన్నాక వాడికి ఇంకా బట్టలు 2 days నుంచి మిషన్లు వేసినాయి అలానే పెట్టేశాను అన్నట్టు. అంటే 4-5 days అవుతుంది. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసుకొని అయ్యో దేవుడా అన్నంత ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఏదేమో కానీ అన్ని పనులు చేసుకోగలుగుతాం. బట్టలు మడత పెట్టాలంటే పెద్ద చికాకులా ఉంటుంది అన్నట్టు. నాకైతే కూర్చొని మడత పెట్టాలంటే అంత అనిపించదు, కానీ దేవుడా ఏం చేయాలి తప్పదు అన్నట్టు మడత పెట్టుకొని ఇంకా కబోర్డ్లో అయితే పెట్టేసుకోవాలి.
మడత పెట్టి సర్దికైతే నాకైతే 1.5 అవర్ అయితే పట్టింది. 2 టైమ్స్ అయితే మిషన్లో వేసాను కదా, ఇంకా అన్నీ ఒకటేసారి ఫోల్డ్ చేసి మడత పెట్టేసుకునేసరికి నాకైతే 1.5 అవర్ అయితే పట్టింది. ఇంకా కిచెన్లోకి వచ్చి చూస్తే అయితే సింక్ నిండా బోర్లే ఉంటాయి. ఇంకా కబోర్డ్లో బట్టలన్నీ సర్దేసుకొని అవి డైలీ వేర్ బట్టలేనండి. మామూలుగా మేము ఇంకా పార్టీ వేర్గా వేసుకునేవి అయితే ఏం కాదు, అవి సపరేట్ ఉంటాయి. ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని ఏం అనకండి. సో నేనైతే నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ పద్ధతిలో అయితే చేసుకుంటారు. సో మీకైతే నా పద్ధతి నచ్చుతుందో నచ్చదో ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా డైలీ వేర్ పైన నా అన్నట్టు కింద మా హస్బెండ్ అన్నట్టు ఇలా ఫోల్డ్ అయితే చేసుకొని ఎక్కడికక్కడ అయితే పెట్టేసుకుంటాను. కానీ బట్టలు మడత పెట్టడమే ఒక పెద్ద గోలగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది? నాకైతే అస్సలు నచ్చదండి బట్టలు మడత పెట్టాలంటే. ఇంకా పైన మా చిన్నోడు ఇక్కడ, ఇంకా కిందనేమో శారీస్ ఉంటాయి, అవన్నీ శారీస్ ఉంటాయి. ఇంకా శారీస్ అవి పార్టీ వేర్ లాగానే ఉంటాయి. ఇంకా కొంచెం పట్టు శారీస్ అయితే ఇంకా వేరే కబోర్డ్లో అయితే పెట్టుకుంటాను. ఇంకా ఇవి ఎప్పుడైనా మామూలుగా వ్రతాలు పూజలు అయ్యే టైంకి ఆ టైంకి అవి కట్టుకునే శారీస్ అన్నట్టు. ఇంకా మిషన్లో బట్టలు వేసాను కదా, ఆ మిషన్లో బట్టలు తీసి జీన్స్ వేసాను అన్నట్టు అవన్నీ ఆరేసుకొని ఈవినింగ్ 5 అవుతుందండి. 5:30 అవుతుంది. ఇంకా మా పెద్దోడిని అయితే ట్యూషన్ పంపించేసి ఇంకా బౌల్ అయితే సింక్ నిండా బౌల్లన్నీ తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వీడియో అయితే నేనే షూట్ చేసుకుంటానండి. మా హస్బెండ్ అయితే అస్సలు షూట్ చేయరు. ఇంకా నేనే కష్టపడుతున్నాను అన్నట్టు యూట్యూబ్ ఛానల్ కోసము. మా హస్బెండ్ ఇంకా మామూలుగా అయితే చిన్న చిన్న షార్ట్స్ బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు అట్లాంటి టైంలో కొంచెం వాక్ చేసేది, అలానే ఏమైనా వీడియోస్ ఉంటే తీయి అని అంటే కొంచెం హెల్ప్ చేస్తారు. అది ఒకటే టేక్ తీస్తారు, మళ్ళీ టేక్ అడిగినంటే ఎపో అని చెప్పేస్తుంటారు. ప్రతి ఒక్కరిలో హస్బెండ్స్ ఇట్లానే ఉంటారు కదా. ఇంకా నేనే ఇంకా అక్కడ ఇక్కడ అన్నీ సెట్ చేసుకొని ఇంకా వీడియోస్ అయితే నేను ఒక్కదాన్నే చేసుకొని నేనే చేసుకుంటాను అన్నట్టు. ఇంకా మొత్తానికైతే కిచెన్ కంప్లీట్ చేసుకొని మా పిల్లలకి ఇంకా హోంవర్క్ అయితే రాపిద్దామని ఫేస్ వాష్ చేపించి హోంవర్క్ అయితే రాపిచ్చేసాను. అంటే చిన్నోడు ఒకటే రాస్తాడు అన్నట్టు, మళ్ళీ పెద్దోడు ఎగ్జామ్స్ అవుతున్నాయని ఇంకా మళ్ళీ నేను వాడిని అడగడం కూడా చేస్తూ ఉంటాను అన్నట్టు. ఇంకా ఇలా ఇంట్లో డే పనులు అయితే ఇలా జరిగిపోతుంటాయి. ఇంకా నేనైతే పెద్దగా సాయంత్రం కాగానే కాఫీ టీలు అలాంటివి ఏం తాగనండి. కొంచెం మార్నింగే వామ్ వాటర్ లాగా అయితే లెమన్ వాటర్ అయితే తాగుతున్నాను. మా పిల్లలు ఆకలి వేస్తుంది మమ్మీ నాకు ఏమైనా స్నాక్స్ చెయ్యు అని అంటే చికెన్ వేగనెస్ అప్పుడు జూడియోకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. అవి ఒక 3 పీసెస్ అయితే ఉంటే ఆయిల్లో వేయించినాను అన్నట్టు, కేఎఫ్సీ స్టైల్ అన్నట్టండి. ఒక 350 360 అయితే పడుతుంది ప్యాకెట్. ఒక 10 పీసెస్ అయితే వస్తాయి. ఇంకా అలా కెచప్ వేసుకొని ఇద్దరు పిల్లలు అయితే తినేస్తున్నారు. ఇంకా నాకు కావాలని కొట్టుకోవడము, నాకు కావాలని అనుకుంటున్నారు. ఇంకా అవి అయితే వేయించి అది ఫ్రై చేసి ఇచ్చాను. ఇద్దరికైతే అవి తినేసి ఇంకా హోంవర్క్ అయితే రాసేసుకుంటున్నారు అన్నట్టు. ఇలా మీ ఇంట్లో ప్రతి పిల్లలు ఇలానే ఉంటారు కదా. నాకైతే ఇంక ఇద్దరు వీళ్ళు అయ్యేసరికి జీకేనా విశ్వనాథ్ ఆనంద్, చెస్ లెండర్ పిఎస్, టెన్నిస్ మైతల్ రాజ్, క్రికెట్. ఇంకా వాళ్ళకి జీకేలు అవి ఇచ్చినారు అన్నట్టు. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేయించి స్పెల్లింగ్స్ అన్నీ చేయించి ఇంకా నేను నైట్ అయితే 9 అయ్యింది, 9:30 అయింది. పిల్లలకైతే తినిపించేసి నేనైతే ఇంకా మాకు డైలీ ఫ్రూట్ బాక్స్ వస్తుంది అన్నట్టు ఆ ఫ్రూట్స్ అయితే తినేస్తున్నా. అంతలో మా హస్బెండ్ 10 కల్లా మా హస్బెండ్ అయితే వచ్చేసాడు. ఇంకా అవేమో పప్పులు బొంగులు అవి తీస్తే ఇంకా అవి కూడా తినేస్తున్నారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, షేర్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేను ట్రావెల్ చేసిన వీడియోస్ వీక్లీలో 1 టైం బయటికైతే మ్యాక్సిమం వెళ్తుంటే ఆ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. డే వ్లాగ్ ఇలా పెడతాను, అలా పెడతాను. కొంచెం సపోర్ట్ చేయండి గ్లైస్. నా లైక్ కొడితే మీకు ఏం పోయింది ఏం లేదు, ఒక లైక్ అయితే వేసుకోండి. ఇంకా కొంతమంది చూస్తారనే ఉద్దేశం అండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ డే అండి.